ఎట్లా పరిచయం అయిందని అంటే మా నాన్న ఫస్ట్ ఇందులో జాయిన్ అయ్యాడు. మా నాన్న జాయిన్ చేసింది సార్ అంటే మాకు స్కూల్లో టీచర్ 7th నుంచి 10th వరకు మాకు స్కూల్ చెప్పారు. ఆ ద్వారా మా నాన్నకు పరిచయం అయ్యాడు. తర్వాత మా నాన్న ఈ వేస్టేజ్ గురించి చెప్పినా కానీ వేస్టేజ్ నమ్మలేదు నేను, ఎందుకంటే దాని యొక్క ప్రాధాన్యత నాకు తెలియదు కాబట్టి. తర్వాత నాకు సార్ చెప్పడం జరిగింది. తర్వాత మా నాన్న కూడా ప్రోడక్ట్ చేన్లో వాడడానికి ఇచ్చారు, కానీ నేను వాడలేదు ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. తర్వాత సార్ ద్వారా నేను ఇందులోకి రావడం జరిగింది. సార్ నాకు చెప్పారు, అమ్మ ఇందులో వేస్టేజ్ ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి, ఏం చేయకు, ఫస్ట్ నువ్వు ప్రొడక్ట్స్ వాడి నువ్వు నాకు చెప్పు అన్నారు. తర్వాత నేను ప్రొడక్ట్స్ తెచ్చాను. తెచ్చిన తర్వాత మా బాబుకు పుప్పి పన్ను అనేది ఉండే, అది వాడడం వల్ల మా బాబుకు పుప్పి పన్ను తగ్గింది. తర్వాత గ్యాస్ ప్రాబ్లం ఉండే మా ఆయనకు, అది కూడా తగ్గింది. నాకేమనిపించిందంటే అబ్బా ఈ ప్రొడక్ట్స్ బాగున్నాయి, ఇవి వాడితే రిజల్ట్ మాకు వచ్చింది, 10 మందికి చెప్తే కూడా నమ్ముతారు అని నాకు చాలా బాగా నచ్చింది వేస్టేజ్ కంపెనీ. తర్వాత మంత్లీ ప్రొడక్ట్స్ తీసుకోవడం కూడా చాలా బాగా నచ్చింది. తర్వాత నాకేమనిపించిందంటే ఇంకొక ఆలోచన చేశారు, ఇన్ని రోజుల నుంచి మనం కిరాణా నుంచి తీసుకొస్తున్నాం, అక్కడ మనకి ఇన్ని రోజుల నుంచి తీసుకొస్తున్నాం, ఒకటైనా ఫ్రీ ప్రోడక్ట్ ఇచ్చింది మనకు, ఇవ్వలే. కానీ నేను ఇక్కడ 4 నెలలు అవుతుంది జాయిన్ అయ్యి. తర్వాత నాకు ఇక్కడ ఫ్రీ ప్రోడక్ట్ అనేది వస్తుంది, తర్వాత డిస్కౌంట్ వస్తుంది, తర్వాత మంత్లీ శాలరీ వస్తుంది, తర్వాత ఒక టీం వర్క్ చేయడం ద్వారా ఇన్కమ్ కూడా వస్తుంది. ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇది, ఇంత మంచి ప్లాట్ఫామ్ మనకి ఎక్కడ లేదు. మనం ఎక్కడ వర్క్ చేసినా కూడా ఇంత మంచిగా మనము వర్క్ చేయలేము, ఇంత మంచి బెనిఫిట్స్ కూడా మనకు లేవు. ఇంత మంచి ప్లాట్ఫామ్లు మనల్ని నిలబెట్టినందుకు మనము గర్వపడాలి. తర్వాత మా టీచర్ ఉండడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు కొత్తగా వచ్చిండ్రు రేణుక, ఫస్ట్ రేణుక వచ్చింది, యమునా మేడం వచ్చింది. నిజము చెప్తున్నా, నేను ఈ వేస్టేజ్ అంటే నమ్మలే నేను అస్సలు, నిజం. ఫస్ట్ జూన్కి వచ్చినప్పుడు నాకు ఏం అర్థం కాలేదు. తర్వాత మీటింగ్స్ అనేది ఊట్నూరులో పెట్టారు, అక్కడ మీటింగ్ పెట్టడం ద్వారా నాకు ఆ మీటింగ్స్ కూడా అటెండ్ అయినా కానీ అర్థం కాలేదు. తర్వాత రోజు జూమ్ మీటింగ్కి అటెండ్ అవుతున్నా. తర్వాత కొంచెంగా నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు నేను ఏ ప్రోడక్ట్ గురించి అయినా నేను చెప్పగలుగుతాను, ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. చాలా మంచి కంపెనీ మేడం, చేయండి, రిజల్ట్ ఉందనే ఇంతమంది ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మనము ఇంత మంచి రిజల్ట్, ఇంత మంచి నాలెడ్జ్ తీసుకొని మనం నిలబడి మనం సాధించాలి మేడం. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మేము మా ఊర్లో ఇచ్చాము, ప్రతి ఒక్క దానికి కూడా రిజల్ట్ వస్తుంది. మళ్ళీ తర్వాత కొంచెం కూడా నాకు టీం పెరగడం జరిగింది కూడా. ఎందుకంటే మనం ఫస్ట్ నాలెడ్జ్ తీసుకోవాలి, మన నాలెడ్జ్ ద్వారా ఇతరులకు మనం చెప్పగలుగుతాం మేడం. మన తర్వాత అనురాధ మేడం రండి.